సో మీకు 3 మంత్స్ అయింది జాయిన్ అయ్యి. సో అంత అంటే ఎలా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? లైక్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే నేను మామూలుగానే చేంజ్ చేద్దాం అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను అది. చిన్నదే వ్యాగనార్. ఓకే. చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. డిసెంబర్‌లో సడెన్‌గా ఇది కనిపించింది. అంటే ఆన్‌లైన్‌లో కనిపించింది కార్ మామ. ఓకే. సో, ఐ జాయిన్డ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డిసెంబర్‌లో. అంటే ఆల్ గ్రూప్స్ లైక్ ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఏంటి అవునవునవును. నేను 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 తిరిగితే ఒక 2, 3 తిరగలుగుతాను సార్. కానీ అట్లా కాదు. జాయిన్ అయ్యాక ఆ! దేర్ ఇస్ అవును. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ స్పెండింగ్ యువర్ టైమ్ యూ ఆర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్. అవును. అది 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 డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యెస్. పట్టుకొస్తున్నారు. యెస్. అది చాలా హెల్ప్ అయింది. ఓకే. అండ్ టెక్నికల్లీ టర్బో ఇంజిన్స్ గురించి నాలెడ్జ్ వచ్చింది నాకు. ఆ! లైక్ హ్మ్. నేను నేచురల్లీ యాస్పిరేటెడే కదా నడిపింది. అవును. సో ఇంతవరకు మన జనరేషన్ అంతా అప్పుడు నేచురల్ యాస్పిరేటే చూసారు ఆ! ఎక్కువ. ఇప్పుడు టర్బోస్ యెస్. వచ్చినాయి గానీ టర్బో నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ జాయినింగ్ కమ్యూనిటీ ఐ వెంట్ టు టెస్ట్ డ్రైవ్ అండ్ ఆస్క్డ్ ఫర్ టర్బో స్పెసిఫికల్లీ. నాకు ఇది మ్యాగ్నెట్ నిసాన్‌కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా ఐ ట్రైడ్ టర్బో. అది సెకండ్ థింగ్. నాకు ఓకే. కర్మామ నుంచి బెనిఫిట్ అయింది. ఫస్ట్ వన్ వాస్ ద డిఫరెంట్ కొటేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ షోరూమ్స్. అది ఫస్ట్ వన్. ఓకే. సెకండ్ వన్ ఇది టెస్ట్ డ్రైవ్‌కి వెళ్ళినప్పుడు స్పెసిఫికల్లీ ఏది నడపాలి అనేది అదొకటి. ఓకే. ఓకే. అండ్ థర్డ్ వన్ వాట్ వీ నీడ్ టు ఆస్క్ అంటే ఇన్సూరెన్స్ అవి చార్జెస్ అన్నీ ఉన్నాయి కదా, ఎక్స్టెండెడ్ వారంటీ హుహుహు. అదన్నీ అంతకుముందు జనరల్గా బ్లైండ్గా నమ్మేసేవాడిని నేను. బట్ అదే. ఆఫ్టర్ జాయినింగ్ ది కమ్యూనిటీ ఐ కేమ్ టు నో దీంట్లో ఇంత ఉంటుందా, అవునవును. ఎక్కడేం సేవ్ చేయాలి? చేసుకోవచ్చు. ఎక్కడేం డిఫరెన్స్ ఉంటది? ఎక్కడ మార్జిన్స్ ఉంటాయి? ఎస్ సార్. అవన్నీ ఈ తెలుస్తాయి. 3 థింగ్స్ నాకు చాలా బెనిఫిట్ అయ్యింది సార్. ఓకే. సో ఇప్పుడు మనకి గ్రూప్ డీల్ వల్ల ఎలాగా బెనిఫిట్ అయింది? గ్రూప్ డీల్ ఈస్ హెల్ప్‌ఫుల్ లైక్ మామూలుగా కంపేర్ యా యా దట్ 25,000 ఇది గ్రూప్ వల్లే వచ్చింది. వేరే ఏ అదే. షోరూమ్ లో ఇవ్వట్లేదు. మన నాచారంలో కూడా ఉంది కదా, నేను అక్కడే చేసిన టెస్ట్ డ్రైవ్ యాక్చువల్లీ. ఓకే. ఇది ఎక్స్ షోరూమ్ మీద 25,000 అనేది ఇట్స్ ఏ ఆ యా సాధారణ గ్రూప్ ఎక్స్ డీల్ షోరూమ్ వల్ల అది. హ్మ్. ఇది బెనిఫిట్ సార్. గ్రూప్ డీల్ వల్ల ఈ 25,000 బెనిఫిట్. కానీ చాలా మందికి యాక్చువల్‌గా ఏంటంటే అర్థమవ్వదు. అంటే కమ్యూనిటీ ఆహా. జాయిన్ అయ్యాక అసలు ఏమవుద్ది? ఆ పిక్చర్ తెలీదనమాట. సో వాళ్ళకసలు అర్థమవుద్ది. ఈ గ్రూప్‌లోకొస్తే మనకసలు ఏమవుతది అని తెలీదు. యా ఇగ అదే ముక్కలో 3 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? లైక్ మీరు జాయిన్ అయ్యాక కొత్త వాళ్ళకి, బయట వాళ్ళకి తెలియాలంటే ఏం చెప్తారు? కొత్త వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ టైం చెప్తాను సార్. బికాస్ నౌ డేస్ ఎవ్రీ వన్ ఈస్ బిజీ. ఆ! ఓకే. మనము ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉప్పల్ వైపు ఉన్నాను. జయరాం గారు కుక్కట్పల్లి వైపు ఉన్నారు. నేను హ్మ్. ఇక్కడికెళ్ళి నేను కొటేషన్ తేగలుగుతాను. అక్కడికి హ్మ్. వెళ్ళలేను కదా. అవును. సో అవును. తను అక్కడ తెచ్చి షేర్ చేస్తే లైక్ టైమ్ ఇట్స్ సేవింగ్ ది టైమ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. 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 అండ్ ఆల్సో వీ కెన్ కంపేర్ ద కొటేషన్స్. అంటే అక్కడ ఏముంది, ఇక్కడ ఏంది, మనం స్ట్రైట్ అవే మన చూసుకోవచ్చు. గ్రూప్ లో చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. అవును. 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 కరెక్ట్. దట్ ఈస్ మెయిన్ థింగ్ సార్. నేనైతే అది క్రూషియల్. హ్మ్. టైమ్ ఇదే ఫ్యాక్టర్. ఎవరికైనా చెప్పినా కూడా దీనికోసమే జాయిన్ అవ్వాలని చెప్తాను నేను. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ బెనిఫిట్ లైక్ డిస్కౌంట్స్. మనం యాహ్! డిస్కౌంట్స్ అలాగే వస్తున్నాయి. యాహ్! దట్ ఈస్ గ్రూప్ ఉండి ఇప్పుడు నేను ఇక్కడే వెళ్ళొచ్చు, కానీ నేను గ్రూప్ కాబట్టి వై జంక్షన్ వరకు వెళ్ళాను. మనకు అవును. నాగోల్లో కూడా ఉంది. అవును. సో దట్ ఈస్ సెకండ్ బెనిఫిట్ వాట్ హ్మ్. వీ కెన్ గెట్ ఫ్రమ్ కార్ మామా. హ్మ్. హ్మ్. అండ్ ఇవన్నిటికన్నా ముందు అసలు మీకు క్రెడిట్ ఇవ్వాలి సార్. ఫస్ట్ మీ గురించే చెప్పి జాయిన్ అవ్వమని చెప్తాను నేను యాక్చువల్లీ. మీ ఎఫర్ట్స్, మీ టైమ్, అసలు మీ నాలెడ్జ్ ఇన్ కార్స్ ఆసమ్ సార్. థాంక్స్ అండి. నేనైతే యాక్చువల్‌గా ఇప్పుడు సెకండ్ వీక్ ఫస్ట్ వీక్‌లో జాయిన్ అయ్యాను గ్రూప్‌లో. సో, ఓకే. నాకు గ్రూప్ ఎలా తెలిసిందంటే ఇక్కడ మా నైబర్ తను అంటే పక్క అపార్ట్మెంట్‌లో వాళ్ళు 3 తీసుకున్నారు రీసెంట్‌గానే. అవునా? ఓకే. ఈ కారే ఉంది. ఆయన ఓకే. అడిగానన్నమాట. అంటే నమ్మకు ఎంత పడింది ఇవన్నీ అని చెప్పేసి అన్ని అడిగి ఇంకా చెప్పారన్నమాట. అమౌంట్ ఇదంతా చెప్పారు. కాకపోతే సజెస్ట్ చేశారు. ఏంటి నేను ఇక్కడ జేఎన్‌టీయూ దగ్గర తీసుకున్నాను. బట్ మీరు ఇక్కడ యూట్యూబ్‌లో కార్ మామ అని ఒక ఛానెల్ ఉంటుంది. అది చూడండి. హ్మ్. వాళ్ళందరూ గ్రూప్ డిస్కౌంట్‌కి అలా వెళ్తూ ఉంటారు. సో, దానివల్ల మీకు డిస్కౌంట్ వస్తదని చెప్పారు. ఇంకా ఆ ఓకే. రోజు నైటే నేను ఇంకా యూట్యూబ్‌లో ఓపెన్ చేసి మీది కార్ మామ అని చెప్పి సెర్చ్ చేశాను. ఇంకా 3 అదుంది. ఓకే. మంచి మీరు ఒక 3 ఆర్ 4 మెంబర్స్‌తో కలిపి ఒక వీడియో చేశారు. అది గ్రూప్ డిస్కషన్ ఉంటది. అవును. గ్రూప్ డిస్కషన్‌దది. ఆ అవును. వీడియో చూసాను. అది చూసిన తర్వాత మంచి అంటే అందరూ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ గాని, ఇదంతా నాలెడ్జ్ గాని షేర్ చేస్తారు కదా! చాలా అనిపించింది. ఇంకా కమ్యూనిటీ ఇదంతా ఉండి ఇంక వెంటనే నేను ఇమ్మీడియేట్‌గా ఆ రోజు నైటే జాయిన్ అయ్యాను. సో, యాహ్! జాయిన్ అయ్యి యాక్చువల్లీ నేను అప్పుడు జాయిన్ అవ్వడం ఫ్రైడే జాయిన్ అయ్యాననుకుంటా. నేను సాటర్‌డే అనుకున్నాను.
అంటే ఇన్ కేస్ మీ గ్రూప్ గురించి కానీ తెలియకపోతే డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసేద్దాం, ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికని చెప్పేసి అనుకున్నాను. బట్ ఉమ్. వెళ్ళి ఇలా కమ్యూనిటీ తెలియడం అంతా, సరే ఒక 1 వీక్ వెయిట్ చేసి 1 వీక్ తర్వాత ఇంకా చేద్దాంలే, ఇంకా డిస్కౌంట్ వస్తే మంచిదే కదని చెప్పేసి చూసి, ఇంకా మీ యూట్యూబ్లో మీ వీడియోస్ కూడా చూశాను. ఇంకా ఓకే. బాగుంది. నెక్స్ట్ ఇంకా మన అందరూ కూడా ఒక కమ్యూనిటీలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు, అండ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా అందరూ కలిసి ఒక కలిసి ఉంటారు కాబట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు అంతా. సో అవును, మనది ఓనర్స్ గ్రూప్ కూడా ఉంది. అవునవును, అదే ఇంకా. సో అలానే తర్వాత మీరు కాల్ ఏమో షెడ్యూల్ చేశారు, అది మీకు పర్సనల్ గా మెసేజ్ చేశాను, నేను ఇమీడియట్ గా అవును. తీసుకోవాలనుకుంటున్నాను. ఉమ్. ఇదంతా మీరు అది April 10th గ్రూప్ వర్క్ క్రియేట్ చేశారు, మా కాల్ అందరూ మనం కాల్ జాయిన్ అయిన తర్వాత అదే ఇంక అందరూ పరిచయం అయ్యారు. అంత న్యూ ఫేసెస్ అవును. కంప్లీట్ గా. బట్ అందరం మంచిగా, ఎలా అంటే అందరం ఒక మైండ్ సెట్ ఉన్నాం కాబట్టి మంచిగా అలా కుదిరింది. ఆ, అవును, ఇట్స్ నాట్ ఈజీ. అంటే మైండ్ ఉమ్, సెట్ అనే కాదు, కానీ సమ్ టైమ్స్ ఒక వేవ్ లెంత్, వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉండొచ్చు. అవునవును, అదే ఇంకా. కొంచెము ఇది వస్తుంది. కానీ ఉమ్, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు కష్టపడి వెళ్తారు షోరూమ్ కి, అవును. షోరూమ్ మేబీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న కార్ వాళ్ళు బేగా ఇవ్వలేకపోవడము, ఉమ్, ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటుంటాయి. సో అది yes, ఛాలెంజ్. అవును, అదే. ఇంకా నేను చుట్టూ షోరూమ్స్ చూశాను. అంటే ఆల్మోస్ట్ వివిసి మోటార్స్, నెక్స్ట్ ఇంకా నియాన్లోనే మరొక 2 షోరూమ్స్, 3 షోరూమ్స్కి వెళ్ళాను ఇదంతా. సో ఓకే. లాస్ట్కి మన అందరు కూడా ఎలా అంటే, నా ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం మనం అంటే 3 or 4 మెంబర్స్ కలిపి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేది వేరు, 1 మెంబర్ వెళ్ళి ఇలా మా 3 మెంబర్స్ ఉన్నారు ఇలా డిస్కౌంట్ కావాలని చెప్పేసి అలా అడిగింది వేరు. సో అలా అయితే వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు. 1 మెంబర్ వెళ్తే వీళ్ళు ఎంక్వైరీ కోసమే వచ్చారని చెప్పేసి వాళ్ళకి ఒక ఇది ఉండిపోతుంది. సో వాళ్ళు కూడా పూర్తిగా నమ్మరు. అంటే ఉన్నారు ఉమ్, అంటే ఉన్నారులే, కానీ అది నలుగురు వెళ్ళి కూర్చుంటే వేరే లెక్క ఉంటుంది. అవును, అదే. సో కూర్చొని వాళ్ళైతే వేరియంట్ మళ్ళీ కలర్ డిస్కస్ చేస్తే వేరే లెక్క ఉంటుంది. అవును, అదే ఇంకా. సో నేను అలానే అంటే వెళ్ళాను కానీ, బట్ వాళ్ళందరూ ఎలా అంటే 10,000 ఇవ్వగలనండి అలా చెప్పారు. సో లాస్ట్కి ఇంకా మన త్రిమూర్తులు చెప్పారు కదా, 25,000 ఇస్తారు అది ఇది అని చెప్పేసి త్రిమూర్తులు అన్నారు. సరే ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఏంటి ఇదని చెప్పేసి, లేదంటే వేరే దగ్గర ఇంకా అలా 15,000 ఇస్తున్నారు, మనం అక్కడికి వెళ్దాం అంటే ఇన్సూరెన్స్ ఇదంతా డిస్కౌంట్ ఇస్తాను అన్నారు. ఆ విధంగా మేము అందరం అనుకున్నాం. అక్కడ వై జంక్షన్ కాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా మీరు బయట తీసుకోవచ్చు, ఆన్ రోడ్ మీద 25,000 ఇస్తా అన్నారు. ఇంకా అందరం ఇంకా అప్పుడే మాట్లాడి డిసైడ్ చేసి బుక్ చేసుకున్నాం. అంతే అంతే. అండ్ ఒకటండి, ఒక స్టెప్ తీసేసుకోవాలి. అంటే అవును, అదే. కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్కౌంట్స్ కి కూడా లిమిట్ ఉంటుంది. అవును, అదే. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇంకా వస్తాయేమో, ఇంకా వస్తాయేమో, కానీ షోరూమ్ వాడికి మార్జిన్స్ ఉండాలి కాబట్టి వాడు బతకాలి కదా. అవును, అది నేను కూడా అవునా. ఇప్పుడు కూడా ఫేర్ గా ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు షోరూమ్ వాడు అంటే ఓకే, ఉమ్, వాళ్ళు చేస్తుంది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, అది. ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు. అంటే ఉమ్, మనకు తెలుసు ఎక్కడ మార్జిన్స్ ఉన్నాయి, షోరూమ్ కి ఎంత మార్జిన్ ఉంటుంది. ఉమ్, ఇన్సూరెన్స్ మీకు ఇచ్చేస్తున్నారు. సో అక్కడ ఆల్రెడీ సగం కొంత మార్జిన్ వాళ్ళు వదిలేసుకుంటారు. అవును, అది. ఉమ్, మళ్ళీ షోరూమ్ మీద ఎక్స్ షోరూమ్ మీద సాధారణంగా కార్ డీలర్స్ ఉండే పర్సంటేజ్ 5 to 7%. ఉహు, ఓకే. 5 to 7 ఆఫ్ ద ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఉహు, అంటే 5 to 7 ఇస్ నాట్ వెరీ హ్యూజ్ అనమాట. 10 అవును, lakhs చాలా ఎక్స్ తక్కువ షోరూమ్ అసలు. ఉంటే ఉమ్, 50,000 ఉంటుంది, అవునవును, అదే. డిపెండింగ్ ఆన్ ద మోడల్ అనమాట. నా సో మనకి దాంట్లోనే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు 25. ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ గుడ్ డీల్ ఉమ్, ఉంది. అందులో కూడా కొంచెం రన్నింగ్ మోడల్స్ ఉంటాయి మళ్ళీ కొన్ని. నా అవును. వాటిపై డిస్కౌంట్స్ ఎక్కువ. యాక్చువల్లీ ఏఎక్స్ 5 ఉంది కదా, ఏఎక్స్ 5 ఉమ్, మాన్యువల్ అనుకుంటాను. ఏఎక్స్ 5 మాన్యువల్ ఐ థింక్ టాప్ సెల్లింగ్ వేరియంట్ అది. అవునండి, అదే. అది ఏఎక్స్ మాన్యువల్ అండ్ ఎక్స్ ఆటోమేటిక్ షోరూమ్ రెండు ప్రైస్ కూడా ఎంత టాప్ సెల్లింగ్ పడుతుంది అన్నారు. మీది? ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది మీది ఆటోమేటిక్? అది 11,76,000 నార్మల్గా, అంటే షోరూమా? వితౌట్ డిస్కౌంట్. కాదు కాదు, ఎక్స్ షోరూమ్. ఎక్స్ షోరూమ్ 11,76,000 అండి, అంటే ఆటోమేటిక్. ఓకే. అయితే మాన్యువల్ అయితే 9,99,000 ఉంటుంది. అవును, మాన్యువల్ అయితే 9,99,000 సో పడుతుంది. ఏమవుతుందంటే దానికి ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. అవును, 14% ట్యాక్స్ 14 to 18% స్టోరీ ఉంటుంది అక్కడ. అవును, అదే కాకపోతే ఏం మన చేశారంటే పెంచారు, మహీంద్రా వాళ్ళు కార్లు వేరే వేరియంట్లు పెంచారు రేట్లు. ఆ మాన్యువల్ వేరియంట్ పెంచలేదు. పెంచలేదు. అవును, ఎందుకంటే అదే ఆ టాప్ రోజు సెల్లింగ్ కదా. మన హరి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అదే వీళ్ళు కూడా కొటేషన్ తీసుకున్నారు. ఆ, దాంట్లో చెప్పారు మాన్యువల్ కి అయితే ఏం పెరగలేదని, 9,99,000 ఉంచారు, అవునవును. ఎందుకంటే అది బెస్ట్ సెల్లింగ్ అని చెప్పారు. అది పెంచితే మళ్ళీ ఇంకా 18% బ్రాకెట్ లోకి వెళ్ళిపోద్ది. ఆ బెస్ట్ సెల్లింగ్ వదిలేసుకోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు. అంటే అవును. బెస్ట్ సెల్లింగ్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎడ్జ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఉమ్, టాటా నెక్సాన్ లో క్రియేటివ్ వేరియంట్ ఉంటుంది, సేమ్ అది కూడా సేమ్ స్టోరీ. అవును, క్రియేటివ్, ఎస్ ఎస్. అది కూడా సేమ్ 9,99,000 బ్రాకెట్ లో ఉంటుంది. ఆహా, ఓకే, ఈవెన్ ఓకే. కియాలో కూడా అంతే. ఉహు, ఒక పర్సన్ నాతో కన్సల్ట్ చేసి మరి చాలా డీటెయిల్ గా మాట్లాడుకొని ఉమ్, రేట్లు పెరిగిపోతాయని కంగారు పడి చెప్పాను. నేను రేట్లు పెరగొచ్చు కానీ అది టాప్ సెల్లింగ్ వేరియంట్ కాబట్టి దాన్ని అలా వదిలేసిన వదిలేయచ్చు. ఉమ్,
దాని ఓకే. గురించి ఎక్కువ ఆలోచించకండి. కానీ చెప్పలేము కొన్నిసార్లు పెంచినా పెంచేస్తారు. మీకు మంచి అవునవును. డీల్ వస్తే తీసేసుకోండి అని చెప్పాననమాట. నా ఓకే. ఓకే.